నీళ్లల్లో కొట్టుకుపోతున్నటువంటివాడికి గనక కర్ర ముక్క దొరికినట్టు ప్రస్తుతం కీర్ స్టార్మర్ అనేటటువంటి బ్రిటన్ ప్రధానమంత్రికి ఒక పెద్ద సమస్య ఏంటయ్యా అంటే ప్రజలు తిరస్కరిస్తున్నారు, చేత్కరిస్తున్నారు, విసిగిపోతున్నారు, అసహించుకుంటున్నారు. -40 దాకా ఆయన గారి పాపులారిటీ పడిపోయింది. ఎందుకు అట్లా పడిపోయింది అయ్యా అంటే ఆయన చేసినటువంటి ఏదైతే ప్రస్తుతానికి ఇప్పటికి కూడా ఎదురవుతున్నటువంటి అసలైనటువంటి సమస్య ఏంటి? ఆ సమస్య అంటే ఆయన తీసుకొచ్చినటువంటి పాయింట్ ఏంటి? కీర్ స్టార్మరు ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ ఎవరైతే పాకిస్తాన్ నుండి, ఆఫ్ఘనిస్తాన్ నుండి, బంగ్లాదేశ్ నుండి వచ్చి అక్కడ ఉన్నటువంటి అమ్మాయిల్ని దారి మళ్ళిస్తున్నటువంటి వ్యవహారాలకు సంబంధించి ఆపమన్నా కూడా ఆపనటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు ఆ ఇష్యూ నుంచి డైవర్ట్ చేయడానికి, ఎందుకంటే జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళు కూడా కీర్ స్టార్మర్ ప్రభుత్వాన్ని నిరసిస్తున్నారు, విమర్శిస్తున్నారు. కాబట్టి డైవర్ట్ చేయడం కోసం కొత్త ఎత్తుగడ వేశారు. ఆ కొత్త ఎత్తుగడ ఏంటయ్యా అంటే 2024లో జరిగినటువంటి బ్రిటన్ ఎన్నికలలో, అమెరికా ఎన్నికలలో తృతీయ పక్షపు ఇంటర్ఫీరెన్స్ ఉంది, లైక్ ఎలన్ మాస్క్ ఇంటర్ఫీరెన్స్ ఉంది అని చెప్పేటటువంటి ప్రయత్నం ప్రారంభించారు. కాకపోతే అది పట్టించుకుంటారా లేదనేది చూడాలి.